ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క? మావయ్య ఏ తప్పు చేయలేదని మీరు నమ్మట్లేదా మావయ్య? నమ్ముతున్నాను. అలాంటప్పుడు కోర్టుకు వెళ్ళడంలో తప్పే ఉంది. ఇక్కడ మనం ఏం చేసినా మావయ్య తప్పు చేసిన వాడు అవుతాడు. అదే కోర్టులో తేల్చుకుంటే మావయ్య ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుస్తుంది. పెద్దయ్య గారి గురించి ఏ కోర్టులోనూ తేల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరిది తప్పో మేము నిరూపిస్తాం. మమ్మీ, వీడు ఖచ్చితంగా ఏదో ఒక పుల్ల పెడతాడు మమ్మీ. నాకు అలాగే అనిపిస్తోంది దీపక్. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అవును, మా నాన్న ఏ తప్పు చేయలేదు. అసలు తప్పంతా ఈ రాధికదే. My name is Madhavi. మల్లెల మాధవి. రాధిక. రాధిక నా పేరు తెలిసిపోయింది అంటే నా గురించి కూడా తెలిసిపోయి ఉంటుంది. ఆ మాధవి వీళ్ళకి దొరికిపోయిందని జీవన్ చెప్పాడు కదా. నాన్న, ఈవిడ పేరు రాధిక. మీకు పర్సనల్ సెక్రటరీగా ఎంపికైన మల్లెల మాధవిని బంధించి ఆవిడ గారి ప్లేస్లో ఈవిడ గారు వచ్చారు. ఇదంతా ఆ జీవనే వెనకుండి నడిపిస్తున్నాడు. అవును పెద్దయ్య, అసలైన మాధవి గారిని కూడా మేము తీసుకొచ్చాం. మాధవి గారు, రండి మాధవి గారు. ఈవిడే పెద్దయ్య, ఆ మాధవి గారు. అంతేకాదు పెద్దయ్య, ఈ రాధిక మీ దగ్గరికి తీసుకొచ్చిన ఏ ఫైల్ కూడా కరెక్ట్ కాదు. ఆ
ఫైల్ని అడ్డం పెట్టుకొని మీకు చెడ్డ పేరు తీసుకొచ్చి మిమ్మల్ని సీఎం కుర్చీ నుంచి దించేయాలని ప్లాన్ చేశారు. ఆ ఫైల్స్ తో జరగాల్సిన దారుణాలన్నింటినీ రాజే ఆపాడు నాన్న. ఎస్ఐ గారు, ఈ కిలాడి లేడీని అరెస్ట్ చేసి మీ స్టైల్లో నిజం కక్కించండి. ఓకే మేడం. ఒక్క నిమిషం. మీ అందరికీ తెలియని ఇంకో నిజం చెప్పనా? ఈ మాధవిని బంధించింది, ఆవిడ ప్లేస్లో నన్ను ఇక్కడికి రప్పించింది సాక్షాత్తు సీఎం సూర్యప్రతాప్ గారే. లేకపోతే ఆయనకి పర్సనల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారో సీఎం గారికి తెలియకుండా ఉంటుందా? నా కోసమే ఈయన ఇదంతా చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అయ్యాక నా మెళ్ళో తాళి కడతానని ప్రమాణం కూడా చేశారు. ఎస్ ఎస్ మాధవే, అందరికీ తెలిసిపోయాక కూడా మాధవి అంటావెందుకు సూర్య? రాధిక అనే పిలువు. మనం ఇంకా ఎవరి దగ్గర నటించాల్సిన అవసరం కూడా లేదు. ఏయ్, నాకు నటించాల్సిన అవసరం లేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎస్ఐ గారు, సార్, ఈవిని అరెస్ట్ చేసి తనతో నిజం కక్కించండి. ఎస్ఐ గారు, ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి నాలాగే మీరు కూడా కీలుబొమ్మలు అవ్వకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.